అలాగే ధనుర్మాసంలో సూర్యుడి ధను సంక్రమణం వల్ల అద్భుతంగా అదృష్టం యోగించేటటువంటి నాలుగో రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనుస్సు. సూర్యుడి ధనుస్సు సంక్రమణం జరిగినటువంటి ధనుస్సు రాశి మీనరాశికి 10వ రాశి అవుతుంది. మీనరాశి వాళ్ళకి 10వ స్థానంలో ధనుస్సు సంక్రమణం జరిగింది. 10వ స్థానాన్ని దశమం అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో పిలుస్తారు. అది వృత్తి స్థానం. కాబట్టి మీనరాశి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ వృత్తిలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. జాబ్లో ఉంటే జాబ్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది. అలాగే వ్యాపారంలో ఉన్నవాళ్ళు వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అలాగే 10వ స్థానంలో ధను సంక్రమణం జరిగింది కాబట్టి మీనరాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా మీనరాశి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కనుక రాసినట్లయితే 100% సెలెక్ట్ అవుతారు. మంచి ర్యాంకులు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన పనులు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కాబట్టి అదృష్టం పట్టబోతున్న 4వ రాశి మీనరాశి.